అన్నట్టుగానే సారు మారారు. సాఫ్ట్ కార్నర్ నుంచి హార్డ్ కోర్ పొలిటీషియన్గా టర్న్ తీసుకున్నారు. ఇటు పాలనతో పాటు అటు పార్టీలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అందర్నీ హడలెత్తిస్తున్నారు. నిజంగానే చంద్రబాబు అప్డేట్ అయ్యారా అంటే అయ్యారనే చెప్పాలి. పాత తరహా పాలిటిక్స్ను పక్కన పెట్టి కొత్త ట్రెండ్ తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబులో వచ్చిన మార్పులేంటి? సొంత నియోజకవర్గం కుప్పం టూర్లో కనిపించిన కొత్త వరవడేంటి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఫస్ట్ రియాక్షన్లోనే నేను మారతాను అన్న చంద్రబాబు అలానే చేస్తున్నారు. పాత రాజకీయ నేతగా పనిచేయనని, ఇకపై మారిన పొలిటీషియన్ చూస్తారని చెప్పినట్టుగానే చేస్తున్నారు. ఎవరి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండదని, తప్పు చేసిన వారిని స్పేర్ చేయనని తనదైన సహజ ధోరణితో అన్నట్టుగానే ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు వైసీపీ పాలనలో 5 ఏళ్ల అరాచకాలను చూసిన చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే తన మార్కు పాలనను ఆచరణలో పెట్టారు. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ తనదైన మార్కు పాలనను చూపిస్తున్నారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు పార్టీ అంశాలపై టీడీపీ క్యాడర్ కు, ప్రభుత్వ విధానపరమైన అంశాల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడే స్పష్టమైన మార్పు కనిపించింది. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంపై ఒకంత కఠినంగానే వ్యవహరించారు. కొందరు అధికారులు 5 ఏళ్లలో అరాచకం సృష్టించిన అంశాన్ని ప్రస్తావించి ఇకపై అలాంటివి చెల్లవని చెప్పేశారు. గత పాలనలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రగతిని పరుగులు పెట్టించాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మార్పు స్పష్టంగా కనిపించకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. దీంతో జగన్ పాలనలో నామకే వాస్తుగా పనిచేసిన అధికారులు ఇప్పుడు పరుగులు పెట్టే పనిలో ఉన్నారు. అధికారుల విషయంలోనే కాదు, కేడర్కు కూడా తనదైన శైలిలో చురుకలు అంటించారు చంద్రబాబు. కుప్పంలో ఆశించినంత మెజార్టీ రాకపోవడానికి టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తల వైఖరే కారణమని ముఖం మీదే చెప్పి గతానికి భిన్నంగా వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది. అధినేతలో వచ్చిన మార్పును గమనించిన క్యాడర్ ముక్కున వేలేసుకుంది. గతంలో 4-5 సీనియర్లను మాత్రమే చేరదీసి వారు చెప్పిన విషయాలు విని వెళ్లిపోయేవారు. అని ఈసారి గతానికి భిన్నంగా స్టేజ్ మేనేజ్డ్ షో చేసే కోటరీ నేతలను పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో రియల్ క్యాడర్ ను గుర్తించినట్టయిందని కార్యకర్తల్లో జోష్ కనిపించింది. పార్టీలో గుర్తింపుకు సీనియారిటీ ఒక్కటే క్రైటీరియా కాదని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారి ఫ్యూచర్ కు ఢోకా ఉండదని భరోసా కల్పించడం ద్వారా కొత్త తరహా రాజకీయాలకు తెరతీశారు చంద్రబాబు. వైసీపీకి తొత్తులుగా మారి పార్టీకి ద్రోహం చేయాలని ప్రయత్నించిన నేతలపై అసహనం వ్యక్తం చేయడంతో క్యాడర్లో మార్పు కనిపిస్తోంది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న సంకేతాలు పంపారు చంద్రబాబు. కుప్పంలో టీడీపీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని చెప్పి క్యాడర్ యాక్టివ్ గా పనిచేసేలా చేశారు చంద్రబాబు. మరోవైపు చంద్రబాబు కుప్పం టూర్లో వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. అని అలాంటి వారిని ఎంకరేజ్ చేయకుండా అవకాశవాద రాజకీయాలకు తావులేదని చెప్పేశారు. ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తానని చెప్పడం ద్వారా ఫిరాయించాలనుకునే వారి కాళ్లకు బంధం వేసినట్టయింది. వైసీపీ పాలనలో టీడీపీ క్యాడర్ ఇబ్బందులకు గురైంది. ఇలాంటి వారిని పార్టీలో చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు వెడతాయని ఈ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. ముందుగా చెప్పినట్టుగా చంద్రబాబులో వచ్చిన మార్పునకు ఇదే నిదర్శనమని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.